ఎన్టీఆర్ గారు వార్ 2లో నటిస్తున్నారనగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్లీ వెయిట్ చేశారనమాట. సో ఆ తరుణం మేబీ చాలా దగ్గరలోనైతే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వార్ 2 షూటింగ్లో ఎన్టీఆర్ గారు అయితే పాల్గొనడం అయితే జరుగుతుంది ప్రజెంట్. సో వార్ 2లో చిన్ని కీలకమైన సన్నివేశాలు అయితే ప్రజెంట్ షూట్ అవుతున్నాయి. నార్మల్గా వార్ అనేది ఒక స్పై యూనివర్సు. సో స్పై యూనివర్స్లో మన క్రిష్ కానీ ధూమ్ కానీ రుతిక్ రోషన్ గారు అయితే మెయిన్ హీరో అయితే ఇప్పుడు మరి ఎన్టీఆర్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇంకో స్పై యూనివర్స్లో కనెక్ట్ చేయడానికి కోసమో, లేకపోతే ఇంకో ఏజెంటా, ఇంకొక ఏజెంటా, ఇంకొక ఏంటంటారు ఏజెన్సీలో ఆయన పని చేస్తుంటాడో ఏమనేది చాలామందికి అయితే ఇదివరకు డౌట్ ఉండేది. సో దానికి ఇప్పుడు వచ్చే వార్తలు ఏమో వినపిస్తున్నాయంటే వార్ 2లో ఎన్టీఆర్ గారిది ఒక కీ రోల్ అయితే ఉండబోతుంది. అది ఒక 2 మినిట్స్ 10 మినిట్స్ 5 మినిట్స్ ఉండే రోల్ అయితే కాదు. ఓవరాల్గా ఆ రోల్ ఏంటంటే ఆ మూవీని నడిపించేదే ఆ రోల్ అంట. అదే ఆ రోల్ ఏంటంటే మెయిన్ విలన్ అంట వార్ 2లో ఎన్టీఆర్ గారు. అండ్ బ్రో ఎన్టీఆర్ గారు విలన్ ఏంటి అని అనొచ్చు మీరు. బట్ ఎన్టీఆర్ గారి విలనిజం మీరు కరెక్ట్గా గమనించినట్టయితే జైలు అవకాశాల్లో మీరు ఎన్టీఆర్ గారు ఆ కళ్ళుతోనే ఆయన శాసిస్తాడనమాట విలనిజాన్ని. సో అంత గొప్ప యాక్టరు ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు కానీ మెయిన్ విలన్గా కానీ వార్ 2లో మేబీ ఉంటే తగలబడిపోతే రికార్డ్స్ అనే దానికి ఏమాత్రం డౌట్ లేదు. జైలు అవకాశం అనేది ఒక టాలీవుడ్ నార్మల్గా మన లోకల్లో రిలీజ్ అయింది. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే వార్ అనేది స్పై యూనివర్స్, ఇది మల్టీ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ దట్టు ఎన్టీఆర్ గారికి RRR తర్వాత ఒక మంచి క్రేజ్ అయితే ఉంది. ఇప్పుడు దేవరతో అది ఎక్కువ తింటే పుషప్ అయితే అయ్యింది. అండ్ రుతిక్ రోషన్ గారు బాలీవుడ్లో టార్చ్ బేరర్ లాంటి వాళ్ళు. సో అలాంటిది ఎన్టీఆర్ గారు మెయిన్ విలన్గా రుతిక్ రోషన్ గారితో ఉంటే అది వేరే లెవెల్లో ఉండబోతుంది. రికార్డ్స్ అనేది ఏమాత్రం మిగలకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్లో మెయిన్గా పఠాన్ కానీ జవాన్ కానీ బీభత్సం సృష్టించాయి. సో పఠాన్ అయితే ఆ స్పై యూనివర్స్లో ఆ యాక్షన్ డ్రామాలో అయితే మనకి సిద్ధార్థానంద్ గారు ఒక తోపు లెవెల్ మూవీ అయితే ఇచ్చారు బాలీవుడ్కి కష్టకాలాల్లో. సో మరి వార్ 2 అనేది చాలా అంటే చాలా గట్టిగా కొట్టే అవకాశాలు ఎందుకు ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే వార్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వారు తెలుగులో అంతమందికి ఎక్కకపోవచ్చు. బట్ వార్ 2 ఏదైతే ఉందో అది కేవలం ఎన్టీఆర్ గారి కోసం ఎక్కువ మంది చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఎన్టీఆర్ గారు మెయిన్ విలన్ అంటే మాత్రం ఒక వేరే రేంజ్లో ఉంటుంది. అంటే మేబీ చాలామంది అనొచ్చు ఎన్టీఆర్ గారికి రుతిక్ రోషన్ గారికి ఏంటి బ్రో మెయిన్ విలన్, ఎన్టీఆర్ గారు హైట్ ఉండరు కదా, ఇవన్నీ మాటలు అయితే ఉండొచ్చు. బట్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ యొక్క పొటెన్షియల్ అయితే చాలు వార్ 2కి మింగేస్తుంది మొత్తం రికార్డ్స్. సో అది మాత్రం ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పొటెన్షియల్ ఏంటో మనందరికీ తెలుసు. ఆయన నటన అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఎక్కడైనా సింగిల్ టేక్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ డైలాగ్ ఎవరు చెప్పగలరంటే అది ఈజీగా ఎన్టీఆర్ గారు, తారక్ గారు అనేసి అయితే చాలాసార్లు రాజమౌళి గారు కూడా చెప్పారు. సో రాజమౌళి గారు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు సో వార్ 2లో మాత్రం అంతే డైరెక్టర్ మీద నేను నమ్మకం కాదు, మెయిన్గా ఎన్టీఆర్ గారిని ఎలా యూజ్ చేయాలో ఆ మాత్రం ఐడియాలజీ ఆయనకు ఉంటే మాత్రం రికార్డ్స్ అయితే తగలబడిపోతాయి. ఎందుకంటే వార్ 1లో ఉన్నంత స్టఫ్ ఎందులో కానీ ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ మాత్రం మంచి పూనకాలనే చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారు చాలా రోజుల తర్వాత ఇది ఒక స్ట్రైట్ ఫిలిం అయితే నేను అన్న ఎన్టీఆర్ గారి, ఎందుకంటే ఇందులో మెయిన్ విలను. సో మెయిన్ విలన్ అంటే మ్యాక్సిమం వార్ 3లో ఐ థింక్ ఈయన మేబీ ఎక్కువ పొటెన్షియల్ ఉండొచ్చు. బట్ వార్ 2లో ఉంటుంది, ఒక ఎక్కువ టైమే ఉంటాడు, రన్ టైం ఉంటాడు. బట్ అది మెయిన్ విలన్గా కీ రోల్గా అయితే ఉండబోతుంది అనేసి అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ కంగువాలో కార్తీలాగా సో మెయిన్ లీడ్స్ అయితే ఇవ్వచ్చు మేబీ ఎన్టీఆర్ గారు. సో ఆల్రెడీ ఆయన అయితే క్రూషియల్ పార్ట్స్ అయితే ఇప్పుడు షూట్ అయితే జరుగుతుంది వార్ 2. మేబీ చాలా అంటే చాలా తొందరలో August 14th అయితే రిలీజ్ అవ్వచ్చు అన్ని గట్టగా అయితే. సో 14th మాత్రం రికార్డ్స్ బద్దలైతే అని మాత్రం ఏమాత్రం డౌట్ పెట్టుకోని అవసరం లేదు. ఎన్టీఆర్ గారు దేవరా తర్వాత వస్తున్న మూవీ వార్ 2. సో మళ్ళీ ఆయన మూవీ రావాలంటే దేవరా 2, మళ్ళీ ఎన్టీఆర్ నీలు, సో ఇవన్నీ వచ్చినప్పుడు టైం పడుతుంది. కాబట్టి వార్ 2 అనేది ఒక మంచి ఊపిచ్చే సినిమా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఇస్తే లైక్ అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.